తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే ప్రధాన పార్టీలన్నిటికీ ఇప్పుడు పార్లమెంట్ సెగ తగిలింది. వైపు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తూనే ప్రత్యర్థి పార్టీలపై మైండ్ గేమ్ కూడా మొదలుపెట్టేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజారిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసి సోనియాకు బహుమతిగా ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, బీజేపీ కూడా గల్లీలో ఎవరైనా ఢిల్లీలో మాత్రం మోదీయే అంటూ పెద్ద ఎత్తున మెజారిటీ సీట్ల మీద కన్నేసింది. తెలంగాణలో మళ్లీ ఆట మొదలైంది. పార్లమెంట్ సీట్లే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును సుస్థిరం చేసుకోవాలని ఆరాటపడుతోంది కాంగ్రెస్. పడిలేచిన కెరటంలా సత్తా చాటాలనుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. మోదీ మేనియాతో మెజారిటీ సీట్లు గెలుచుకొని ప్రతిష్టను మరింత పెంచుకోవాలనుకుంటోంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమీక్షలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై రివ్యూ చేసిన కేటీఆర్ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ ఆదేశించారని, గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు. బీఆర్ఎస్ పనైపోయిందని, ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీలో అసత్య ప్రచారం చేస్తున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. అదే ప్రచారం చేస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని రెండు పార్టీలు చెప్పింది. ఎవరైనా వెళ్ళిందా? అదే నడుస్తుంది రాజకీయం అన్నా. బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదంటోంది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఉండదు, మేము ఉండనియ్యము. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగైతే తెలంగాణలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ గెలిచినా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రమ్మని కేటీఆర్ని ఏడ గెలుస్తారు వాళ్ళు? ఓ రోడ్లు వేస్తారు వాళ్ళకు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది లేదు, బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక లేదు. అది 4 ముక్కలు అవుతుందా 3 ముక్కలు అవుతుందా ఎవరికి తెలియదు. ప్రజలు గుణపాఠం చెప్పినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు బండి సంజయ్. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతే అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి. 100 రోజుల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలుపై సాకులు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కి పడుతుందన్నారు బండి. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఆ పాలన ద్వారా పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. మొత్తానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు కథన రంగంలోకి దిగాయి. ఇంతకీ సీట్లు, ఓట్ల వేటలో ఎవరు లక్ష్యం చేరుకుంటారో చూడాలి.